హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో బీట్రూట్తో మనం బిర్యానీ చేస్తున్నాం అనమాట. పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసినాక మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ఓకేనా? నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్తే, సో నేను ఒక డబ్బా బియ్యం తీసుకున్నా కాబట్టి ఇది నానబెట్టేసుకుందాం ముందు మనం. సో ముందు రైస్ అయితే మనం ఒక డబ్బా తీసుకున్నాం కదా, ఇలా నానబెట్టేసుకోండి. మనం ఈ బిర్యానీ ప్రాసెస్ చేసేలోపు కొంచెం అవి నాని బాగా వస్తాయన్నమాట మనకి. అంటే నేను మామూలు రైస్తోనే చేస్తున్నానండి. బాస్మతి రైస్ ఇవేవి కూడా ఇప్పుడు మనకి అవైలబిలిటీగా లేవు. సో మామూలు రైస్తోనే చేసుకోండి. మీ దగ్గర బాస్మతి రైస్ ఉన్నా కూడా ఓకే. సో స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకోండి. ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ యాడ్ చేసుకుందాం మనం. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసాను. దానిలో దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, ఒక 2 యాలక్కాయలు, ఒక 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఒక చిన్న ఆనియన్ సరిపోతుందండి. ఇప్పుడు టమాటా ముక్కలు, అలానే బంగాళదుంప, వీటన్నిటిని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ధనియా పౌడర్, రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, రుచికి సరిపడినంత కారం. ఆల్రెడీ మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి చేసాం కదండి. కొంచెం స్పైసీగా తింటారంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదా. ముందుగానే మనం తురిమి పెట్టేసుకున్నాం కదా బిర్యానీ బీట్రూట్. సో ఇది వేసేయండి ఇప్పుడు. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా. మనం ఈ డబ్బాతో తీసుకున్నాం కాబట్టి రైసు కరెక్ట్గా ఈ డబ్బాతోనే 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. కరెక్ట్గా వస్తుంది అన్నమాట అప్పుడు మనకి. సో వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్ ఆల్రెడీ నానబెట్టేసాం కదండి. 2 టైమ్స్ 3 టైమ్స్ వాష్ చేసుకున్నాం కదా. చేసుకున్నాక వీటిని ఇందులో వేసేయండి. రైస్ వేసుకున్నాం కదండి. రైస్ వేసుకున్నాక వీటిని ఇలా మౌల్డ్ చేసేసేయండి ఒకసారి. మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, రైస్ కుక్కర్లో అయినా చేయొచ్చండి. ఎప్పుడు మనం కుక్కర్లో చేసి చూపిస్తున్నా కదా, ఈసారి ఇలా ప్యాన్లో చేసుకున్నాలి. ఒక డబ్బా రైసే కదా మనం తీసుకుంది. సో ఇలా ఒక డిఫరెంట్గా అనమాట. ఇప్పుడు మనం ప్లేట్ పెట్టేద్దాం దాని మీద. సో ఇలా ప్లేట్ పెట్టేసేయండి. ఒక 20 మినిట్స్ పడుతుంది అనమాట మనకి. కానీ చాలా చాలా టేస్టీగా ఉందండి. నేను ట్రై చేసినాకే ఏదైనా సరే అది టేస్టీగా ఉంటేనే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి. అది కాక మనకేంటంటే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ పచ్చివి తింటారు కాబట్టి పిల్లలు, ఇలా మనం కొంచెం స్పైసీగా చేసి పెడితే తింటారు. వాళ్ళకు కూడా మంచి పౌష్టికమైన ఆహారం మనం ఇవ్వగలుగుతున్నాం అనే ఫీలింగ్ మనకి ఉంటుంది కాబట్టి.
ఇంకా 10 మినిట్స్లో అయిపోతుంది మనకి బీట్రూట్ బిర్యానీ. సో ఒకసారి వాచ్ చేసేయండి. ఇంకా 5 మినిట్స్లో అయిపోతుంది. ఇలా మనకి వాటర్ అన్నీ కూడా ఇంకిపోయినాయి కదా, ఇలా రెడీ అవుతున్నప్పుడు మనం 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి మనకి నెయ్యి. మళ్ళీ ఇలాగా ప్లేట్ పెట్టేసేయండి. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో ఇలా గార్నిష్ చేసేసుకోండి కొత్తిమీరతో. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. సో లాస్ట్లో ఆనియన్స్తో ఇలా గార్నిష్ చేసేసుకోండి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. బీట్రూట్తో బిర్యానీ రెడీ అయిపోయింది మనకి. సో చాలా పొడి పొడిగా వచ్చిందనమాట. మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.